నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? అబ్బా, సమ్మర్ ఎప్పుడైపోతుంది, వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఆనందంగా కాసేపు వర్షంలో ఎప్పుడు తడుస్తాము, ఆ చల్లని గాలి వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఏవేవో ఆలోచనలతోటి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. కానీ మేఘాలకి ఆలమైన ఆ మేఘాలయలోని ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? అప్పుడే సమ్మర్ అయిపోయిందా, మళ్ళీ వర్షాలా, ఎందుకురా దేవుడా ఈ వర్షాలు అని అనుకుంటారు. ఎందుకంటే ఊరికి సరిపడినంత నీళ్ళు వస్తే బాగుంటుందండి, కానీ ఊరిని ముంచేసే అంత వర్షాలు వచ్చాయనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? అంతేకాదు, ఇన్ని వర్షాలు వచ్చినా వాళ్ళకి తాగడానికి గుక్కెడు నీళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం పెద్దగా చేయగలిగింది ఏమీ లేదనుకోండి, పైకి చూస్తూ ప్రార్థించాలి, ఓ వరుణదేవుడా, సంవత్సరానికి సరిపడే అంత వర్షాలు మాత్రమే కురిపించు, అంతకన్నా ఎక్కువ వర్షాలు వద్దు, వచ్చే సంవత్సరం మళ్ళీ కలుసుకుందాము అని. మరైతే ఈ వారం అంతా మీకు మేఘాలయ క్విజింగ్ కి సంబంధించిన వంటలు విశేషాలు చెప్తున్నాను కదండి. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. కాబట్టి ఫస్ట్ ఏం రెసిపీ చూపిద్దాం? దాల్ ప్యాన్ కేక్ అని ఒకటి ఉంటుందండి. దాల్ ప్యాన్ కేక్ చాలా బాగుంటుందంట రెసిపీ, మేఘాలయలో చాలా ఫేమస్ అంట. మరి ఆ రెసిపీ పరిచయం చేయనా మీకు? అదే చేస్తాను, ఆ రెసిపీనే మీకు పరిచయం చేస్తాను. పాన్ కేక్స్, బోలెడ్ అన్ని పాన్ కేక్స్ ఈ పాటికి మీరు టేస్ట్ చేసుంటారు, ట్రై చేసుంటారు కదా. చాక్లెట్ పాన్ కేక్స్, బటర్ పాన్ కేక్స్, ఎన్నో రకాల. ఎక్కువగా పాన్ కేక్స్ స్వీట్ గా ఉంటాయి. ఈ పాన్ కేక్ కూడా స్వీట్ గానే ఉంటుంది, కానీ వెరైటీగా మేఘాలయ వాళ్ళు దాల్తో తయారు చేస్తారు. ఏ దాల్తో? మూంగ్ దాల్తో. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మూంగ్ దాల్ని కాస్త నానబెట్టి పెట్టుకుంటే మంచిది. మీకు టైం ఉంటే ఒక 1 hour అయినా నానబెట్టుకోండి, లేదు అంటే మనం అప్పటికప్పుడు పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మనం మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ మీరు ఎందులో యూజ్ చేసినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మస్టర్డ్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాకే మనం నెక్స్ట్ ఏ ఇంగ్రీడియంట్ వేయాలన్నా, ఉల్లిపాయలు వేయాలనుకున్నా, పచ్చిమిరపకాయలు వేయాలనుకున్నా, అది కాస్త హీట్ అయ్యాక వేయాలి. నార్మల్ ఆయిల్ ఏంటంటే కొంచెం హీట్ అవ్వగానే, వామ్ అవ్వగానే వేసేస్తాం టైం లేకపోతే. మస్టర్డ్ ఆయిల్ దగ్గర మాత్రం ఎప్పుడు అలా చేయకూడదు, అది చాలా వాట్ యు కాల్ బ్యాడ్ ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట, మనం తినలేం ఆ రెసిపీని ఇంకా. సో ఇది కాస్త హీట్ అయ్యాకే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇది కూడా స్వీట్ గానే ఉంటుంది ప్యాన్ కేక్. సో నేను మైదా, అలాగే ఒక ఎగ్, ఇంకా షుగర్ రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి సెపరేట్ ప్రొసీజర్ అన్నమాట. అది ఎలా అంటే, ఒక పెద్ద బౌల్ తీసుకోండి, కాస్త మైదా, కొంచెం మిరియాల పొడి, కొంచెం పంచదార, ఆ తర్వాత పాలు. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి దోస బ్యాటర్ లా ఉండాలి, సో చూసుకొని కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయింది కాబట్టి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం కూడా ముక్కలు చేసుకోవాలి, చిన్నగా తరుక్కోవాలి. ఇది మనం స్టఫ్ లోకి యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో అన్ని చిన్నగా తరుక్కుంటే మన స్టఫింగ్ ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం గార్లిక్, వెల్లుల్లి, ఇవి కూడా చిన్నగా తరుక్కోవాలి.
టొమాటో, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. టొమాటోలు వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న మాయిశ్చర్ తోటి ఇవి కాసేపు కుక్ అవుతాయి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది? కొంచెం టైట్గా ఉంది కాబట్టి దీంట్లో మనం ఒక ఎగ్ యాడ్ చేసుకుందాం. మైదా వేసుకున్నాం కాబట్టి కొంచెం అంటుకుంటుంది, స్టిక్కీగా ఉంటుంది, ఎలాస్టిసిటీ ఉంటుంది ఎక్కువగా మైదాకి. చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది, ఇలా రావాలి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుందాం. పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా, సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes బాయిలింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. మరి ఇది ఉడకడానికి టైం పడుతుంది అన్నాను కదండి. పప్పు ఉడికింది, ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. ఈలోపు మనం పాన్ కేక్ తయారు చేసుకుందాం. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ తోటి ఒక పాన్ కేక్ ని వేసుకోవాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, అలాగే అది కాస్త హీట్ అయ్యాక వేయాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏరేషన్ వస్తుంది, ఏరేషన్ రావడం వల్ల ఫ్లఫీగా తయారవుతుంది బ్యాటర్. సో కొంచెం మిక్స్ చేసుకుందాం. దోశలాగా కాకుండా దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం థిక్గా తయారు చేసుకోవాలి, మందంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊతప్పం చేసుకుంటాం కదా, అలా. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కిందన మాడిపోకుండా మొత్తం కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే కిందన మాడిపోతుంది, పైన కుక్ అవ్వదు. సో లెట్స్ పుట్ ఇట్ ఇన్ మీడియం ఫ్లేమ్. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకొంచెం దగ్గరకు చేసుకుందాం, అలాగే దీన్ని కొంచెం కవర్ చేస్తే ఇంకా తొందరగా కుక్ అవుతుంది. ఓకే, మరి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఇటువైపు చక్కగా కాలింది. సో అటువైపు కూడా ఎర్రగా రోస్ట్ అయిపోతే సరిపోతుంది. నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
ఓకే, మరి మన పాన్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఈ స్టఫ్ చేసుకొని, మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక బౌల్ తెచ్చుకోవాలి. అలాగే లాస్ట్ లో లెట్యూస్ తో మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. లెట్యూస్ కూడా చాలా హెల్దీ ఫుడ్, సాలడ్స్ లో యూస్ చేస్తాం. సో ఈ లెట్యూస్ ని ఇలా దీని మీద స్ప్రింకిల్ చేసుకొని చూసారు కదా, వెరైటీగా ఉంది కదా వాళ్ళ పాన్ కేక్. మరి దాల్ పాన్ కేక్ కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దాల్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1/2 టీ స్పూన్, టొమాటోలు 1 కప్పు, ఉప్పు తగినంత, చక్కెర 2 టీ స్పూన్లు, ఆవాల నూనె 1 టీ స్పూన్, లెట్యూస్ 1 కప్పు, మైదా 1 కప్పు, పాలు 1 కప్పు, గుడ్డు 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్. దాల్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో ఆవ నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టొమాటో, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి సరిపడే నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో మైదా, మిరియాల పొడి, పంచదార, పాలు, కోడిగుడ్డు వేసి దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ పై నూనె వేసుకుని దోస బ్యాటర్ ను పాన్ కేక్ లాగా వేసి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చివరిగా పాన్ కేక్ ను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పెసరపప్పు దాల్ను ఒక బౌల్లోకి తీసుకొని లెట్యూస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ పాన్ కేక్ రెడీ. దాల్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చెప్తా. వాళ్ళు దీన్ని ఇందులో స్టఫ్ చేసుకొని తింటారు. ఈ పాన్ కేక్ ని మనం రెడీ చేసుకున్నప్పుడు ఏం వేసుకున్నాం? మైదా, షుగర్, అలాగే ఎగ్ వేసుకున్నాం. సో అది స్వీట్ గా, కేక్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది, కేక్ టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట. స్పాంజీగా, సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది ఒక కర్రీ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, మూంగ్ దాల్ వేసుకున్నాం, పెసరపప్పు. సో దీన్ని అయితే మనం పాన్ కేక్ లో తినొచ్చు. ఇంతే కాకుండా రోటీతో తీసుకోవచ్చు, రైస్ తో కూడా తీసుకోవచ్చు. ఇది నార్మల్ గా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం మిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైసీగా, అలాగే అల్లం వేసుకున్నాం, వెల్లుల్లి వేసుకున్నాం, చాలా యమ్మీగా ఉంది. సో ఓవరాల్ గా మల్టీపర్పస్ అండి. దీన్ని మనం ఎన్ని రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు. పాన్ కేక్ లో, రోటీలో, రైస్ తో. వా. సో మరి దాల్ పాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ నేను మీకు ఏం చూపించబోతున్నాను తెలుసా? నత్తోక్ బ్రింగా చూపించబోతున్నాను. నత్తోక్ బ్రింగా అంటే మీకు నత్తళ్ళు తెలుసు కదండి, చిన్న చిన్నగా ఉంటాయి చేపలు, నత్తళ్ళు అంటారు వాటిని. అవి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాలీస్ అండ్ ఒరిస్సా పీపుల్ కూడా ఆ నత్తల్ని చాలా ఇష్టంగా తింటారు. అందులో విటమిన్ డి ఉంటుందంట. నత్తోక్ బ్రింగా అంటే నత్తల్ని వాళ్ళు నత్తోక్ అంటారు. సో మరి దాంతో చేసుకునే రెసిపీయే నత్తోక్ బ్రింగా. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లోని ఈ చిన్న ఫిష్ ని ఇలా వేసేసుకుందాం. ఆ తర్వాత చెయ్యి మాత్రం అస్సలు పెట్టద్దు, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుపోతాయి. సో జాగ్రత్తగా ఒక స్పూన్ తో వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కట్ చేసి వేద్దాం.
ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్. అలాగే కొంచెం సోడా, బేకింగ్ సోడా, కొంచెం పసుపు, కారం. ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాం. అలాగే ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇది నార్మల్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అవసరం లేదు, నార్మల్ ఆయిల్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వేసుకొని ఈ ఫిష్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కలుపుకుందాం. ఎక్కువ కలిపితే కూడా అవి చిరిగిపోతాయి, సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీంతో పని అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే అరటి ఆకులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని వాళ్ళు బొగ్గుల మీద కాల్చి చేసుకుంటారు, కానీ ఇప్పుడు బొగ్గులు తెచ్చి నేను పెట్టాలంటే ఇక్కడ సెటప్ చాలా కష్టం కాబట్టి చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను. అదేంటంటే గ్యాస్ మీదే చేసేస్తున్నాను. మీకు కూడా కష్టమే కదా, అందరింట్లో గ్యాస్ పొయ్యిలు ఉంటాయి కానీ బొగ్గుల పొయ్యిలు ఇప్పుడు ఉండడం కష్టం. సో ఇదే రెసిపీని మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా కుక్ చేసుకోవాలో డిఫరెంట్గా చూపిస్తాను నేను. దానికి మీరు అరిటాకులు మాత్రం రెడీ చేసుకోవాలి. ఇది కూడా లేదంటే మాత్రం రెసిపీ చేయలేరు. సో ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా నేను రెడీ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకుంటాను. ఓకే, ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత అరిటాకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లో ఈ ఫిషెస్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసి ఒక టూత్ పిక్తో ఇలా పిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ప్యాన్లో ప్లేస్ చేసుకుందాం. అలాగే ఇంకోటి రెడీ చేసి పెట్టుకుంటాను. అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసేసుకుందాం. రోల్ చేసుకొని ఒక టూత్ పిక్ని ఇలా ప్రిక్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఆ స్టీమ్లో కుక్ చేసుకుందాం. మరి వెయిట్ చేస్తారా కుకింగ్ అయ్యేదాకా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కంప్లీట్ అయిపోయింది. మనకి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆకు తాలూకా కలర్ మాడిపోతుంది, అలాగే చేంజ్ ఉంటుంది, చూస్తే అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా టూత్ పిక్ని తీసేస్తే అందులో ఉన్న ఫిష్ని బయటకు తీసుకోవచ్చు. ముందైతే సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. టూత్ పిక్ ఓపెన్ చేసేస్తే బయటకు తీసేస్తే మనకి ఇది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ టూత్ పిక్ని తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా స్టీమ్లో కుక్ అయ్యాయో. చూడండి, ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం.
డన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చక్కటి నిమ్మకాయని దీని మీద పిండుకుంటే ఇంకా బాగుంటుంది. నతోంగ్ బిరింగా రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నతోంగ్ బిరింగాకి కావలసిన పదార్థాలు: చేపలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్. నతోంగ్ బిరింగా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చిన్న చేపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, సోడా, పసుపు, కారం, నూనె వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అరిటాకుకి నూనె అప్లై చేసి చేప ముక్కల మిశ్రమాన్ని వేసి అందులో రోల్ చేసి ఒక టూత్ పిక్ తో దాన్ని క్లోజ్ చేసుకొని పాన్ పై నూనె వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నతోంగ్ బిరింగా రెడీ. నతోంగ్ బిరింగాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో చాలా వెరైటీగా ఉంది కదా. ఫిష్ లో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుంటాం, కానీ ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో టేస్ట్ కూడా తప్పకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం అలా నిమ్మకాయ పిండుకుందాం. స్టీమ్ లో కుక్ చేసుకున్నాం కదా, నో ఆయిల్. సో డిఫరెంట్ ఫ్లేవర్ తోటి సాఫ్ట్ గా ఉంది అండ్ కారంగా ఉంది. కారం వేసుకున్నాక బాగానే, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇలాంటి స్పైసీగా తింటేనే బాగుంటుంది. ఎలాగో డీప్ ఫ్రై ఆయిల్స్ వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్లో కుక్ చేయలేదు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రకరకాల ఫిష్ రెసిపీస్ టేస్ట్ చేసే ఉంటారు. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈరోజు మేఘాలయ లాస్ట్ డే. ఈరోజు నేను చూపించిన 2 రెసిపీస్ అంటే దాల్ పాన్ కేక్ అలాగే నతోంగ్ బిరింగా 2 సూపర్బ్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. సో మరి ఇది ఈ వారం మేఘాలయ స్పెషల్ రెసిపీస్ ని ఎంజాయ్ చేశారు కదా. మరి టేస్ట్ కూడా చేయాలంటే ఏం చేయాలి? మీరు ఇంట్లో ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ మోనికా మరొక క్విజిన్ ని మీ ముందుకి తీసుకొచ్చేస్తుంది. Until then, keep smiling, stay happy, bye bye.